నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. నీటిని ఎలా తాగాలి, ఎంత తాగాలి, ఎప్పుడు తాగాలి? సైన్స్ చెబుతున్న నిజాలు, అపోహలు కాదు. మనిషి జీవితం నీటితో విడదీయని రాని సంబంధం కలిగి ఉంది. భూమిపై జీవం నీటి వల్లే సాధ్యమైనట్లే మన శరీరంలోని ప్రతి కణం కూడా నీటి మీద ఆధారపడి ఉంటుంది. మన శరీర బరువులో సగానికి పైగా నీరే ఉంటుంది. రక్త ప్రసరణ నుంచి జీర్ణక్రియ వరకు, మెదడు పనితీరు నుంచి శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వరకు ప్రతి జీవక్రియలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా రోజుకు 8 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి, ఎంత ఎక్కువ నీరు తాగితే అంత ఆరోగ్యం, ఎక్కువ నీరు తాగితే శరీరం పూర్తిగా శుభ్రపడిపోతుంది వంటి అనేక అభిప్రాయాలు ప్రజల్లో విస్తరించాయి. కానీ ఆధునిక వైద్యశాస్త్రం ఈ అభిప్రాయాలను పూర్తిగా సమర్థించడం లేదు. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే, నీరు ఆరోగ్యానికి అత్యవసరం అయినప్పటికీ అవసరానికి మించి నీరు తాగటం కూడా సమస్యలకు దారితీయవచ్చు. మన శరీరానికి ఎంత నీరు అవసరమో అది వ్యక్తి, వయస్సు, వాతావరణం, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితి, ఆహారపు అలవాట్లు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. చాలామంది ఒక పెద్ద నీటి సీసా చేతిలో పట్టుకొని రోజంతా బలవంతంగా తాగుతారు, నీరు తాగుతూ ఉంటారు. కానీ శరీరానికి అవసరం లేకుండానే అధికంగా నీరు తాగితే రక్తంలో సోడియం స్థాయిలు తగ్గిపోవచ్చు. ఈ పరిస్థితిని వైద్యపరంగా హైపోనాట్రీమియా అంటారు. దీనివలన తలనొప్పి, వాంతులు, బలహీనత, మతిమరుపు వంటి సమస్యలు తలెత్తుతాయి. తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాపాయం కూడా ఏర్పడవచ్చు. ఆరోగ్యకరమైన కిడ్నీలు సాధారణంగా గంటకు సుమారు 1 లీటర్ వరకు నీటిని మాత్రమే సమర్థవంతంగా బయటకు పంపగలవు. తక్కువ సమయంలో అనవసరంగా చాలా ఎక్కువ నీరు తాగితే శరీరంలోని ద్రవ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎక్కువ నీరు తాగడం కంటే సరిపడా నీరు తాగడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే శరీరానికి సరిపడ నీరు అందించడం అంటే కేవలం గ్లాసుల కొద్ది నీరు తాగడమే కాదు, మనం తినే ఆహారం ద్వారా కూడా శరీరానికి ఘనమైన పరిమాణంలో నీరు అందుతుంది. ఆధునిక పోషకాహార పరిశోధనల ప్రకారం మన రోజువారీ నీటి అవసరంలో సుమారు 20 నుండి 30% వరకు పండ్లు, కూరగాయలు మరియు ఇతర ఆహార పదార్థాల నుంచే లభిస్తుంది. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో 90% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. అంతేకాదు మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్ వంటి అనేక పోషకాలు కూడా ఉంటాయి. కీరదోసలో దాదాపు 95% నీరు ఉంటుంది. వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. పుచ్చకాయలలో 92% వరకు నీరు ఉండడంతో పాటు లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. కర్బూజా, బొప్పాయి, నారింజ, టమాటా వంటి పండ్లు కూడా శరీరానికి నీటితో పాటు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందిస్తాయి. కొబ్బరి నీరు కూడా సహజ సిద్ధమైన ఎలక్ట్రోలైట్ పానీయంగా గుర్తింపు పొందింది. అందులో పొటాషియం, మెగ్నీషియం, కొద్దిపాటి సోడియం వంటి ఖనిజాలు ఉంటాయి. తీవ్రమైన శారీరక శ్రమ చేసినప్పుడు లేదా అధికంగా చెమట పట్టినప్పుడు కొబ్బరి నీరు శరీరానికి ఉపయోగపడుతుంది. అయితే కొబ్బరి నీరు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం అనే అభిప్రాయం మాత్రం సరైంది కాదు. నీటిని ఎప్పుడు తాగాలి అనే ప్రశ్నకు ఆధునిక శాస్త్రం ఇచ్చే సమాధానం చాలా సరళమైనది. మన శరీరంలో దాహం అనేది ఒక సహజ హెచ్చరిక వ్యవస్థ. శరీరంలో నీటి స్థాయి తగ్గినప్పుడు
మెదడు మనకు దాహం రూపంలో సంకేతం పంపుతుంది. సాధారణ ఆరోగ్యవంతులైన వ్యక్తులలో ఈ వ్యవస్థ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి దాహం వేసినప్పుడు నీరు తాగడం అత్యంత సహజమైన పద్ధతి. అయితే వృద్ధులు, చిన్నపిల్లలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఎక్కువసేపు ఎండలో పనిచేసేవారు, క్రీడాకారులు వంటి వర్గాల వారు దాహం సంకేతం కోసం మాత్రమే ఎదురు చూడకుండా క్రమం తప్పకుండా నీరు తీసుకోవడం మంచిది. ఉదయం నిద్రలేచిన తర్వాత 1 లేదా 2 గ్లాసుల నీరు తాగడం వల్ల రాత్రిపూట జరిగిన నీటి నష్టాన్ని భర్తీ చేయవచ్చు. కొంతమందిలో ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. భోజన సమయంలో నీరు తాగకూడదనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. కానీ ఆధునిక పరిశోధనలు మితంగా నీరు తాగడం జీర్ణక్రియకు హాని చేయదని స్పష్టం చేస్తున్నాయి. ఎంత నీరు తాగుతున్నామో తెలుసుకోవడానికి అత్యంత సులభమైన సూచిక మన మూత్రం రంగు. సాధారణంగా లేత పసుపు రంగులో మూత్రం ఉంటే శరీరంలో నీటి మోతాదు సరిపోతున్నట్లు భావించవచ్చు. అలా ముదురు పసుపు రంగులో ఉంటే శరీరానికి మరింత నీరు అవసరమని అర్థం చేసుకోవాలి. కిడ్నీ రాళ్లతో బాధపడుతున్న వారికి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. వైద్యుల సూచనల ప్రకారం అలాంటి వ్యక్తులు రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల వరకు నీరు తీసుకోవడం అవసరం కావచ్చు. ఎందుకంటే ఎక్కువ మూత్ర విసర్జన ద్వారా రాళ్ళు ఏర్పడే అవకాశాన్ని తగ్గించవచ్చు. టీ, కాఫీ వంటి పానీయాల్లో కూడా నీరు ఉంటుంది. అయితే అవి పూర్తిగా నీటికి ప్రత్యామ్నాయం కావు. ముఖ్యంగా చక్కెర ఎక్కువగా ఉంటే శీతల పానీయాలు శరీరానికి అవసరమైన హైడ్రేషన్ను అందించవు. అందువల్ల స్వచ్ఛమైన తాగునీరు ఇప్పటికీ అత్యుత్తమ ఎంపికగానే పరిగణించబడుతుంది. మొత్తానికి ఆరోగ్యకరమైన హైడ్రేషన్ అంటే లీటర్ల కొద్ది నీటిని బలవంతంగా తాగడం మంచిది కాదు. శరీర అవసరాన్ని అర్థం చేసుకొని దాహం సంకేతాలు గౌరవించి పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటూ సరైన సమయంలో సరిపడ నీరు తాగడమే నిజమైన ఆరోగ్య సూత్రం. నీరు జీవానికి మూలం. కానీ ప్రతి మంచి విషయంలో లాగే నీటి విషయంలో కూడా సమతుల్యతే అసలైన ఆరోగ్య రహస్యం. సత్యం సత్యంగాను, అసత్యం అసత్యంగా తెలుసుకోండి. చాలామంది ఎవరో చెప్పారని ఉదయాన్నే లేచి 2 బాటిల్స్ నీరు తాగేస్తూ ఉంటారు. అలా తాగటం వలన చాలా ప్రమాదం, కోమాలోకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ విషయాలు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళు నాకు తప్పుడు సలహాలు ఇచ్చి నాతో కూడా అదే పని చేయించారు. ఇప్పుడు చదివిన తర్వాత ఇవన్నీ కొత్త విషయాలన్నీ కూడా ఇప్పుడు ఆకలింపు చేసుకుంటున్నాను. ఆ విషయాలు మీకు తెలిస్తే బాగుంటుందని భావించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.